హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. ప్రస్తుతం దేశమంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. వివాహ వేడుకను ఘనంగా చేయడానికి డబ్బులైతే ప్రజలు నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈవెన్ వధూవరులను కూడా హెలికాప్టర్లో తీసుకెళ్లిన వాళ్ళు కొంతమంది, ఇక వాళ్ళ పెళ్లిని చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ గుర్తుండిపోయేలా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ లో జరిగిన వివాహం వీటన్నింటికంటే కూడా భిన్నంగా జరిగింది. ఈవెన్ భిన్నంగా జరగడం మూలంగా కూడా చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వరుడు తన వధువును ఎద్దుల బండి మీద తీసుకెళ్తున్నాడు అనమాట. అత్తమామల నుండి 11,000 మొక్కలను పెళ్లి కానుకగా స్వీకరించాడట. అంతేకాకుండా వధూవరులు వివాహం చేసుకునేటప్పుడు 7 ప్రమాణాలకు బదులుగా 10 ప్రత్యేకమైన ప్రమాణాలు చేయడం విశేషం. గాజియాబాద్లోని రాయ్పూర్ గ్రామానికి చెందిన పర్యావరణ కార్యకర్త సుర్వీందర్ కిసాన్ వివాహం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం చేశారు అంటే వాళ్ళ వివాహం ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక, అసలు వాళ్ళ వివాహం ఎందుకు ఇంత ప్రత్యేకమైంది అని అంటే, వారి వివాహ ఆహ్వాన పత్రిక మీద ఒక 10 ప్రమాణాలు అనేవి రాశారు. సో ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో చాలా చర్చను సృష్టిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క వివాహంలో అనేక ప్రత్యేకమైన ఆచారాలు జరిగాయట. ఇవి సాంప్రదాయ వివాహాలకు చాలా భిన్నంగా ఉన్నాయి. అండ్ ఇవి సమాజంలో మార్పు అండ్ సందేశాన్ని ఇస్తున్నాయి. అవేంటంటే, సుర్వీందర్ తన వివాహాన్ని సింపుల్గా ఉంచాలని నిర్ణయించుకున్నాడట. ఈ ప్రత్యేకమైన వివాహంలో అమ్మాయి కుటుంబం నుండి అసలు కట్నమే తీసుకోలేదు. కానీ దానిని తీసుకున్న విధానం అనేది చాలా ప్రత్యేకమైంది. తీసుకున్నాడు కదా అనుకోవచ్చు, కానీ తీసుకున్న వే అనేది వేరుగా ఉంది. అదేంటంటే, వరుడి తరపు వారు 11,000 మొక్కలను కట్నంగా తీసుకున్నారు. వివాహ వేడుకలో ఈ చొరవ అనేది పర్యావరణ పరిరక్షణ వైపు ఓ అడుగుగా పరిగణిస్తున్నారు. దీంతో పాటు వధువును ఎడ్లబండి మీద పంపించేశారు. ఇక ఇది ఈ వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. సుర్వీందర్ తన వివాహ ఆహ్వాన పత్రికలో 7 వివాహ ప్రమాణాలను బదులుగా 10 ప్రత్యేకమైన ప్రమాణాలు చేశారు. ఇది పర్యావరణం, సామాజిక సేవ పట్ల ఆమెకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే ఈ చొరవకి లక్ష్యం అని చెప్పి సుర్వీందర్ అంటున్నాడు. ఈ అడుగు సమాజానికి సాధికారత కల్పించడమే కాకుండా ఇక ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా స్ఫూర్తిని అందిస్తుందని ఆయన భావిస్తున్నారు. అనవసరమైన ఖర్చులను నివారించడానికి సరళంగా వివాహం చేసుకోవడం అనేది ఇదొక మంచి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. అండ్ ప్రస్తుత కాలంలో ఇది చాలా అవసరమని ఆయన అంటున్నారు. అండ్ ఈ ప్రత్యేకమైన వివాహం గాజియాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ అండ్ సామాజిక సేవ సందేశాన్ని అందిస్తూ ఉంటుంది. రైతు నాయకులే కాదు, అనేక మంది రాజకీయ సామాజిక ప్రముఖులు కూడా ఈ వివాహానికి సాక్షులుగా మారారు. వారిలో బీజేపీ మాజీ మేయర్ ఆశు వర్మ వధువరులను ఆశీర్వదించడానికి వచ్చారు. అండ్ ఈ ప్రత్యేకమైన వివాహానికి సామాజిక కార్యకర్త రీచా సోద్, కాంగ్రెస్ నాయకురాలు డాలీ శర్మ సహా అనేక మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. సో ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అనేది కాస్త ఖర్చు అనేది వాళ్ళకి తగ్గిస్తుంది, అలాగే సమాజానికి పర్యావరణాన్ని కాపాడాలి అన్న అంశాన్ని కూడా తీసుకెళ్తుంది. అసలు మీరేమనుకుంటున్నారు అంటే, ఈ విధమైన పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.